నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి గురించి మళ్ళీ ఈరోజు కొత్త న్యూస్తో వచ్చా. నిజంగా ఇది మాత్రం ఎన్టీఆర్ అభిమానులకి పండగ. ఎందుకంటే నేను చెప్పే కాంప్లిమెంట్ అంతా ఇంత కాదు, అది ఒక అద్భుతమైన కాంప్లిమెంట్. ఎన్టీఆర్ గారికి పొగడ్తలు కొత్త ఏం కాదు. ఆయన్ని కెమెరామెన్ కానీ, డ్యాన్సర్ కానీ, డైరెక్టర్ కానీ, ఇలా మేకప్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసరు, డైరెక్టర్ వరకు కూడా అందరూ పొగిడేవాళ్ళే. అయితే ఈసారి మన సౌత్ ఇండియన్స్ పొగడలేదు, నార్త్ ఇండియన్స్ పొగిడారు. అలా ఇలా కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు అలా పొగిడారు. ఇందుకు ఏమని పొగిడారు, పొగిడింది ఎవరో, ఏ సినిమాకి సంబంధించి, అవన్నీ నేను చెప్పే ముందు కొంచెం రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే. ఇక మ్యాటర్లోకి వద్దాం. మనందరికీ తెలుసు హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమా కూడా అయిపోయింది. ఆగస్టు 14th సినిమా రిలీజ్. ఆయాన్ ముఖర్జీ గారు ఎన్టీఆర్ గారు వార్ 2కి డబ్బింగ్ చెబుతుంటే దగ్గరే ఉండి అబ్జర్వ్ చేశారంట. ఆయన తన సన్నిహితులతో అంటే ఫ్రెండ్స్తో ఇలా అన్నారంట డబ్బింగ్ అయిపోయాక, తారక్ గారిది, ఎన్టీఆర్ గారిది హిందీ మదర్ టంగ్ కాదు, హిందీ మాతృభాష కాదు అని ఎవరన్నా చెప్పినా మనం నమ్మం. అంత అద్భుతంగా హిందీ భాషను ఓన్ చేసుకొని ఆ డిక్షన్, ఆ స్ట్రెస్ చాలా గొప్పగా చెప్పారు ఆయన అని సన్నిహితుల దగ్గర పొగిడారంట. మరి మనకి తెలియదే ఉంది, ఆయన భాష మీద అంత అద్భుతమైన పట్టు, మాతృభాష అయిన తెలుగు మీద ఎంత పట్టు ఉండిద్దో అలాగనే వేరే భాషల మీద కూడా ఆయనకి అంతే పట్టు ఉండిద్ది. ఎందుకంటే ఈయన వర్స్టైల్ యాక్టర్ అంటే అర్థం ఏంటంటే అలా ఏకసంధాగ్రహి, ఒకసారి చూడకుండా పట్టేస్తారు, సూపర్ అంతేనా. ఇంకో మాట కూడా అన్నారంట, ఆ సినిమా హీరోయిన్ కీరా అద్వానీ దగ్గర ఒక మాట అన్నారంట, అది కూడా చిన్న చిత్తక మాట కాదు. ఏమన్నారంటే ఎన్టీఆర్ గారు ఏనుగులు అంటాడు, అతని సినిమా హిట్ అయినా ఎన్టీఆరే, ఫ్లాప్ అయినా ఎన్టీఆరే. అతని గురించి ఇంకా చెప్పాల్సి వస్తే అతను ఒక వజ్రం అంటాడు. మనం ఎంత కావాలంటే అంత సాన పెట్టుకోవచ్చు, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మెరిచిపోతూనే ఉంటాడు. ఆహా, ఏమి పొగడతబ్బా. నాకు అనిపించింది విన్న వెంటనే మళ్ళీ మన సౌత్ ఇండియన్స్కి ఎన్టీఆర్ గారు అంబాసిడర్ అయ్యారు. ఆ మాటకు వస్తే ఇండియన్స్కే ఎన్టీఆర్ గారు ఒక సింబల్ అవుతారు. ఎవరన్నా ఫారినర్స్ వచ్చి ఇక్కడ గొప్ప నటుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒకప్పుడు కమల్ హాసన్ పేరు చెప్పేవాళ్ళు మన ఇండియన్స్. ఈ తరం జనరేషన్స్ మాత్రం ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకుంటారు, అందులో ఏ డౌట్ అక్కర్లేదు. నమస్తే ఫ్రెండ్స్. రేపు ఆగస్టు 14th వార్ 2 సినిమా రిలీజు. ఇంకా అది ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేసిందో అందరం వెయిట్ చేద్దామండి. ఇది మాత్రం ఇండస్ట్రీ రికార్డు పక్కా. మర్చిపోయి ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎన్టీఆర్ గారికి ఈ సినిమాకి అక్షరాల 60 కోట్లు ఇచ్చారంట. చిన్న అరగంట క్యాటరో గంట క్యాటరో మనకు తెలియదు. అదే హృతిక్ రోషన్ గారికి 53 కోట్లు ఇచ్చారంట. ఒరిజినల్గా ఎన్టీఆర్ గారి సినిమాకి రేటు ఆయన రెమ్యూనరేషను 120 కోట్లు, అందుకని సగం ఇచ్చారు. హృతిక్ రోషన్ గారు యావరేజ్గా అతని సినిమాకి తీసుకునేది 50 కోట్లు, ఒక 3 కోట్లు కల్పించారు. అంటే ఎన్టీఆర్ గారి గెస్ట్ పాత్రకి వెళ్తేనే అక్కడున్న మెయిన్ హీరోని దాటి డబ్బులు ఇచ్చారనమాట. అది ఎన్టీఆర్ గారి పవర్ అంటే, అది ఎన్టీఆర్ గారి డిక్షన్ అంటే, అది ఎన్టీఆర్ గారు వాయిస్ మౌల్డేషన్ అంటే, అది ఎన్టీఆర్ గారు ఏ భాషనైనా తన మాతృభాషగా స్వీకరించి డబ్బింగ్ చెప్పడం అంటే. ఏమైనప్పటికీ ఈ తరం మహానటుడు ఆయన. నమస్కారం.